every child we comfort. And ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడకి మనం సిద్ధపడాలి అని అంటే ఈ అంశం రెండో రాకడకి మిమ్మల్ని పరలోకానికి చేర్చడానికి ఏ అనుమానం లేదు. చాలా అంశాలు రెండో రాకడ గురించి మనం వింటున్నాం, కానీ మొదటిసారిగా ఈ వేకువజామున ప్రభు నాతో మాట్లాడిన అద్భుతమైన అంశం మీరు సర్ప్రైజ్ చేయండి. ఎందుకంటే ఈ వాక్యములో ఉన్న ప్రత్యేకత ఏంటో మీరు గమనించాలి. కీర్తన గ్రంథం 116 6వ చరణం. యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను ఎందుకు కాపాడుతాడు? మనుషులను కాపాడ్డా? యెహోవా సాధువులను కాపాడువాడు అని అంటే అసలు మొదటి సాధువు ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని మించిన సాధువులు ఎవరు లేరు. పవిత్ర పుణ్యమూర్తుల్లో పుణ్య సాధువు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడు. సాధువుల్లో మనుషుల్లో రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి, కానీ ఎక్కువ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని పాపుల కొరకు చిందించాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా సాధువులను కాపాడువాడంటే యేసుక్రీస్తులో సాధుత్వం ఉంది, మృదుత్వం ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. యేసుప్రభు కోసం ఒక మాట రాస్తుంది మత్తయి సువార్త 11:28లో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. యెషయా గ్రంథం 57:15 నేను దీన మనసు గలవారి యొద్దను, సాత్వికుల మధ్యను, దీనత్వం గలవారి మధ్య నివసిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలనుకో, పరలోకానికి మనం వెళ్ళాలి, మధ్యాకాశానికి వెళ్ళాలి, ఎత్తబడాలి. నీలో సాధత్వం ఉండాలి. సాధత్వం అంటే మృదుత్వం, ప్రేమించే గుణం ఉండాలి. అలాగే దీన మనసు నీకు ఉండాలి. చాలాసార్లు మన ఆవులు చూస్తాం, పెయ్యి దూడలను చూస్తాం, పాప ఈ నెవరు వేస్తూ ఉంటాయి. వాటిని కొడతాయి, లెగిసి నెవరు వేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఎవరిని పొడవు, ఎవరికి హాని చెయ్యు. ఒకసారి అది ఆవు పిల్ల అది నెవరు వేస్తుంది, ఒక వ్యక్తి కొడుతూ ఉన్నాడు, పాప అది అలా పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొట్టాడు, అది ఎదరికి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను, ఈ ఆవు దూడ ఎంత సాధువు, ఇది జీవిస్తే మనం అలాగే జీవించాలి అని నా బాల్యంలో అనుకున్నాను నేను. అలాగా చాలాసార్లు పశువులు మనకి ప్రేమను, దీనత్వాన్ని నిరూపిస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు చాలా జాలేస్తుంది. ఇప్పుడు గొర్రెని చూడండి, అటు చూసినప్పుడు చాలా జాలి ప్రేమ కలుగుతుంది. పావురాలు చూడండి, వాటిని చూడగానే ఒక రకమైన మనలో ఒక ప్రత్యేకత వాటి వల్ల మనం నేర్చుకోవచ్చు. పావురంలో కానీ, ఆవు దోడలో కానీ, లేక గొర్రెలో కానీ చాలా మృదు స్వభావాన్ని మనం చూసి చాలా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి.
యేసుక్రీస్తులో ఉన్న గుణగణాల గురించి మనం నేర్చుకునే ముందు ఈ లేఖనంలో నిర్గమకాండం 33:11 నేను చదువుతాను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతను వెనుక తట్టు నిదానించి చూచుచుండిరి. ఇక్కడ దేవుని మందిరంలోకి వెళ్ళడానికి మోషే గారు బయలుదేరుతున్నారు. ఈయన వెనకాల ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. వాళ్ళు ఎలాగున్నారంటే నమ్రతతో దయగా చాలా ప్రేమగా వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు? యెహోషువ. మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మోషే వెళ్తూ ఉన్నాడు దేవుని మందిరంలోనికి, వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. చాలా నమ్రతతో చాలా దయగా అలా తలదించి తమ యజమానునికి దైవజనుడికి వాళ్ళు లోపడుతూ ప్రేమగా స్వాగతం పలికినట్లు తలదించుకొని అలా చూస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, వెనక భాగాన్ని ఎలా చూస్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు. అక్కడ దేవుడని యెహోవా మోషే కోసం వెంటనే ఆకాశంలోంచి పరలోకం చాలా దిగొచ్చాడు. మోషేతో ఆయన ఏమంటున్నాడు? ఒక మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఏం అద్భుతమైన మాటలండి. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవునికి ఏ మనసు అయితే ఉందో మోషేకి అదే మనసు ఉంది. దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో మోషే కూడా అదే స్వభావం కలిగి ఉన్నాడు. దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో మోషే కూడా పరిశుద్ధంగానే ఉన్నాడు. దేవుడు యథార్థపరుడు, మోషే కూడా యథార్థంగా ఉన్నాడు. దేవుడు నీతిమంతుడు, మోషే కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడు సాత్వికుడు, మోషే కూడా సాత్వికుడిగా ఉన్నాడు. అంటే దేవుణ్ణి మనం చూడాలంటే మొట్టమొదటి గుణము సాధుత్వం మనకు ఉండాలి, సాత్వికం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే అందరినీ క్షమించే మనసు ఉండాలి, అందరిని ప్రేమించే మనసు ఉండాలి, ఎవరిని తప్పులు పట్టే మనసు నీకు ఉండకూడదు. పాస్టర్ని తప్పు పట్టకూడదు. అతను ఏ సేవకుడైనా సరే, అతను ఎలాంటి సేవకుడైనా సరే తప్పు పట్టకూడదు. ఓ సహోదరి, మీ పాస్టర్ గారు తప్పులు ఎందుకు పడుతున్నావు? నువ్వు పట్టద్దు. తప్పు పట్టేవాళ్ళు సాధువులు కానేరరు, సాత్వికులు కానేరరు. తప్పు పట్టేవాళ్ళు, కోపపడేవారు, చిరాకు పడేవారు, త్వరగా కంగారుగా మాట్లాడేవాళ్ళు దేవుని రాజ్యము చేరలేరు. ఎత్తబడే సంఘంలో వాళ్ళు ఉండలేరు. వారు వేరు చేయబడతారు. నువ్వు ఎత్తబడే గుంపులోకి వెళ్ళాలి అంటే నీకు నమ్రత ఉండాలి, దీనత్వం ఉండాలి, దయలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, సాత్వికం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి. అన్నిటికీ మించి ఎవ్వరిని తప్పు పట్టకూడదు. నీ కొడుక తప్పు పట్టుకో, అమ్మ తప్పు పట్టుకో, నీ భర్త తప్పు పట్టుకో. నువ్వు భర్తవా, నీ భార్యలో తప్పులు పట్టకు. నువ్వు క్రైస్తవుడివే కదా, నీ భార్యను అనుమానిస్తున్నావు, నువ్వు పరలోకం చేరలేవు. నువ్వు క్రైస్తవురాలు అయ్యుండి నీ భర్తను చిరాగ్గా చూస్తున్నావు, కోపంగా చూస్తున్నావు, తప్పులు పడుతున్నావు. నువ్వు మాట్లాడిన అమ్మ ఏమవుతుందని నువ్వు అడుగుతున్నావు. జాగ్రత్త. నీ భర్తను తప్పు పట్టడం అనేది అది సైతాను మనస్సు. సైతాను మనస్సు ఎవరికైతే ఉంటుందో తప్పులు పడతారు, కోపపడతారు, కంగారుగా మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు. జాగ్రత్త. దేవుడు ఎక్కరించబడ్డావు. నీ జీవితంలో, నీ మనుగడలో నువ్వు పాస్ అవ్వాలి, ఎత్తబడాలి, కిరీటం పొందాలి. నిన్ను ఎన్నైనా అనుకోని నిన్ను చెడ్డదా అన్నారా, వచ్చుకో. దొంగది అన్నారా, వచ్చుకో. వీడు పిచ్చోడని అన్నారా, వచ్చుకో. నిన్ను ఎవ్వరు ఏమన్నా నిందించిన అబద్ధికుడన్నా, దొంగ అన్నా, జోజగాడన్నా, వ్యర్థుడన్నా, మోసకారన్నా ఓర్చుకో. అది సాధువు అంటే. ఓర్చుకుంటే సాధువు. అందుకని రోమా 2:7 ఎలాగుంటుంది? ఓర్పు తన క్రియను కొనసాగనివ్వని అంటాడు. ఓర్పు ఉంటే నీకేముంటుంది? పరిశుద్ధి ఉంటుంది. ఓర్పు ఉంటే అందులో ఏముంటుంది? సాత్వికం, దీన మనసు, విశ్వాసం. ఓర్పు ఉంటే నీకు అన్నీ ఉంటాయి అందులో. ఓర్చుకోకపోతే ఎత్తబడలేవు. ఓర్చుకున్న వాళ్ళే ఎత్తబడతారు, సహించిన వాళ్ళే ఎత్తబడతారు, పరిశుద్ధులే ఎత్తబడతారు. అంతెందుకండి, ఒక ఆవు తోట దగ్గరికి వెళ్ళి కూర్చో, మీకు ఎక్కడైనా కనపడతాయి. అది ఏం నేర్పుతుందో చూడు వెళ్ళి.
అది నెవరు వేస్తుంది, సాధుగా ఉంటుంది. అది ఎవరిని ఏమీ చేయదు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అది ఏమీ చేయదు. ఒకళ్ళు గొర్రె దగ్గరికి వెళ్ళి కూర్చో, అది ఏమీ చేయదు. పావును దగ్గర పెట్టుకో, అది దయగా చూస్తుంది నిన్ను. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. యేసుక్రీస్తు అనే సాధువు, యేసుప్రభు అనే శిలువ, యేసుక్రీస్తు అనే ఆయన దీనత్వం, యేసుక్రీస్తు 53 యెషయా గ్రంథాలు ఉన్న ఆ స్వభావం నువ్వు చదివితే ఆయన ద్వేషింపబడి దూషింపబడి బదులు పలకలేదు అని ఉంటుంది. యెషయా గ్రంథం 53, 4, 5, 6 వచనాలు ఆ అధ్యాయం అంతా చదివితే ఆయనలో ఆ సాధువుకు ఉండవలసిన గుణాలన్నీ నువ్వు చదివి దాన్ని మరలా 3 టైమ్స్ చదివి రిపీట్ చేసుకొని వాటిని నువ్వు పదే చదవడం ద్వారాగా, ధ్యానించడం ద్వారాగా, వేకుజామున ధ్యానించడం ద్వారాగా నీ స్వభావం సాధుగా క్రీస్తు సారూప్యంలోకి మారిపోతుంది. మరి క్రీస్తు సారూప్యంలోకి మారిపోతే ఏమవుతుంది? ముఖాముఖిగా మాట్లాడతావు, ముఖాముఖిగా నువ్వు ఆయనతో ఉండగలుగుతావు. నువ్వు ఆయనతో భూమి మీద సహవాసం కలిగి ఉంటేనే ఎత్తబడతావు. ఆయనతో సహవాసం లేని వాళ్ళు ఎత్తబడలేరు కదా. అందుకని ఇక్కడ మోసే ముఖాముఖిగా మనుషుడితో మాట్లాడుచున్నాడు. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలకి రాలేదు. మోసే బయటకు వచ్చాడు మందిరంలోంచి, యెహోషువ లోపల ఉండిపోయాడు. అది గుడారము. కీర్తన గ్రంథం 15వ కీర్తన 1వ చరణంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యథార్థముగా జీవించువాడే, కపటముగా ప్రమాణం చేయని వాడే, తన చెలికానికి కీడు చెయ్యడు. చూసారా, ఈ గుడారము శిథిలం అయిపోద్ది. పరలోకం అనే గుడారానికి మనం వెళ్ళాలి. పరలోక గుడారం పునాదురాల పట్టణం. అందులో నువ్వు ప్రవేశించాలంటే ఇక్కడ ఈ గుడారంలో క్రీస్తుని ధరించుకుంటే, క్రీస్తు అనే స్వభావం ధరించుకుంటే ఈ గుడారం వదిలేక పరలోకం అనే గుడారంలోకి నువ్వు వెళ్ళిపోగలుగుతావు. కానీ ఇక్కడ అతిథి, అక్కడ నువ్వు నీతి అతిథి. ఇక్కడ కేవలం అతిథి మాత్రమే. అంటే అతిథి అంటే కొంతకాలమే, మన పరదేశం యాత్రికులం. మరి అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే ఇప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? మెలుగుగా ఉండాలి. నీ పరిశుద్ధత కాపాడుకోవాలి, నీ నోటి మాట కాపాడుకోవాలి, నీ చూపు కాపాడుకోవాలి, నీ శబ్దం కాపాడుకోవాలి, నీ చేతులు కాపాడుకోవాలి. నువ్వు దేవుని కోసం ఈ చేతులు పని చేయాలి. దేవుని కోసం నీ కాళ్ళు మందిరానికి త్వరగా వెళ్ళాలి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, ఆయన నీ నడకలను, నీ అడుగులను కొలత వేస్తూ ఉన్నాడు. నువ్వు మందిరానికి కరెక్ట్గా వెళ్తున్నావా? 10 నిమిషాల ముందు ఆలస్యంగా వెళ్తున్నావా? 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిన సంవత్సరం వెళ్ళారండి గుడికి. 10 నిమిషాలు నువ్వు లేట్కి వెళ్ళావు గుడికి, సంవత్సరం. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కసారి కూడా గుడిలోకి వెళ్ళదన్నమాట. అందుకని నీకు జవాబు రాదు. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట లేట్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక్కలో ఇద్దరు ఉంటారు ముందు వెళ్ళిన వాళ్ళు. వీళ్ళిద్దరే సంవత్సరం అంతంలో కూడా నమ్మకంగా ఉన్నారనమాట. అంటే ముందు వెళ్ళినోడు యేసుప్రభు పిలిచేంత వరకు, మరణం వరకు ముందు వెళ్తూనే ఉండాలి. అలా ముందు వెళ్ళినోళ్ళు రెండో రకంలో ఎత్తబడతారు. వెనకాల వెళ్ళినోళ్ళు సిద్ధపాటు లేనివాళ్ళు, బుద్ధిహీనులు. వీళ్ళు బుద్ధి లేని కన్యకలు. గుడికి దేవుని మందిరానికి ఎవరైతే ఆలస్యంగా వెళ్తారో వాళ్ళ సిద్ధిల్లో నూనె లేనోళ్ళు. అంటే ఆరిపోయిన జ్యోతులు ఉన్నాయి వీళ్ళు ఇంట్లో నమ్మకంగా లేరు. అందుకే గుడికి కూడా నమ్మకంగా రారు. అప్పుడప్పుడు వస్తుంటారు, లేటుగా వస్తారు, సనుక్కుంటూ ఉంటారు, పాస్టర్ గారిని తప్పులు పడుతూ ఉంటారు, తప్పులు వెతుకుతూ ఉంటారు, చెప్పింది సరిగా వినరు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దానికి కామెంట్ చేస్తూనే ఉంటారు, ప్రతి దానికి ఏలాడుతూనే ఉంటారు. వీళ్ళ జీవితము శూన్యం. వీళ్ళు క్రైస్తవులు పేరుకి మాత్రమే. రెండో రాకడలో తీర్పుకి వెళ్తారు, సెకండ్ పునరుత్థానానికి వెళ్తారు, కీడు పునరుత్థానానికి వెళ్తారు, తీర్పులోకి వెళ్తారు, రెండంతల నరకానికి వెళ్ళిపోతారు. క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు.
క్రైస్తవుడికి ఆత్మ ఫలాలు ఉండాలి. లోకసువార్తలో ఉంది 3వ అధ్యాయంలో, చెట్ల వేరన గొడ్ల ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడి. ఎవరిని అంటున్నాడు ఈ మాట? బాప్తిసం పొందిన వాళ్ళ గురించి యోహాను చెప్తూ ఉన్నాడు. నువ్వు బాప్తిసం పొందుతున్నావు, కానీ ఏం ప్రయోజనం? క్రియలు లేవు, మార్పు లేదు. ఒక ఆత్మను గుళ్ళోకి తీసుకెళ్ళలేదు. నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొందావో ప్రతి నెల ఒక వ్యక్తికి సువార్త ప్రకటించి ఒక వ్యక్తిని గుడికి తీసుకెళ్ళాలి. నా బాల్యంలో నేను నెలకి 2 గుడికి తీసుకెళ్ళేవాడిని, 2 లేదా 3, 4. సంవత్సరంలో 12 మందిని గుడిలో దైవజనుల ముందు నిలబెట్టేవాడిని. ఆ దైవజనులు ఆశ్చర్యపోయేవారు. అది 1980-81 సంవత్సరం. నేను బాలుడిని, నిక్కర తిరగేసి వేసుకునేవాడిని. అందరూ నవ్వుకునేవారు, నవ్వుకున్నారు, కానీ ఒకళ్ళిద్దరిని గుళ్ళో తీసుకెళ్ళేవాడిని. సంవత్సరంలో 10 నుంచి 12 మందిని చూపించేవాడిని. నా తండ్రి సంతోషపడేవాడు. పరలోకమందులో తండ్రి భూలోకానికి వచ్చి నాతో మాట్లాడేవాడు. ఆయన శబాస్ బచ్చా, శబాస్ బేటా, తమ్ ముజే పసంద్ హై అనేవాడు ప్రభు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అనేవాడు. మనం మంచి పని చేస్తే దేవుడు దిగొస్తాడండి. 10 మందిని మార్చలేనాడు సంఘంలో గొడవలు పెడుతుంటాడు. ఒక్కడు మార్చలేడు కానీ సంఘంలో గొడవలు పెడతాడు. పాస్టర్ తప్పులు వెతుకుతాడు. కరెక్ట్గా రాడు కానీ వీడు కరెక్ట్గా ఉండడు. కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏలు పెడతాడు. బైబిల్ గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుందంటే, పాపిని తన పాప నుండి మళ్లించి దేవుని సన్నిధికి ఎవరైతే తీసుకువెళ్తారో ఆ ఒక్క నశించిపోయే ఆత్మను నరకంలోంచి పరలోకానికి ఎవరైతే నడిపిస్తారో, దేవుని సన్నిధిలోకి ఎవరైతే నడిపిస్తారో అతను చేసిన తప్పులన్నీ దేవుడు ఒక్కసారి కొట్టేస్తాడంటే. నువ్వు త్రాగుపోతువా, త్రాగు నుంచి నీకు విడుదలనిస్తాడు. నీకు అప్పులు ఉన్నాయా, అప్పుల నుంచి విడిపిస్తాడు, నీకు ఆర్థిక సహాయం చేస్తాడు. ఒక పాపిని నువ్వు గుళ్ళోకి తీసుకెళ్ళు, అతను మారుమనసు పొందేలాగా నువ్వు ప్రయత్నం చేయి, నీ రోగాలు మాపి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, అప్పుల నుంచి విడిపిస్తాడు, అవమానం నుంచి విడిపిస్తాడు, కోర్టు గొడవలు కొట్టించేస్తాడు, విడిపోయిన కుటుంబం కలుపుతాడు, సంతానం లేని నీకు దేవుడు ఒక బిడ్డనిస్తాడు. ఒక పాపిని మార్చు, దేవుని వైపు చూడు. లేదా నాకు ఫోన్ చేయి, నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నీకోసం నేను అనుదినం ప్రార్థన చేస్తాను. నేను నీకోసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాకు చందా కట్టాలి, నాకు కాదు దేవుడికే. ఈ పరిచయంలో నెలకి ఒక 2,000 3,000 నువ్వు ఎంప్లాయ్ అయితే ఒక 2,000 3,000 నాకు నెలలు నువ్వు పంపగలిగితే నేనేం చేస్తానంటే బట్టలు కొని లేని వాళ్ళకి, దీనులకి వస్త్రాలు పంచిపెడతాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, లేని వాళ్ళకి ఆహారం పెట్టుటయు, విధురాలకి వస్త్రహీనులకు వస్త్రం పంచుటయు, అది నా దేహాన్ని దీవిస్తుంది అంటాడు. అంటే వాళ్ళ దేహం ఏం చేస్తుందంట, పెట్టినోడు దేహాన్ని దీవిస్తుందంట. ఎప్పుడైతే ఆ దేహముతో నీ బట్టతో కప్పబడుతుందో ఆ దేహం నీ దేహాన్ని దీవిస్తున్నప్పుడు అప్పుడు నీ గర్భంలో ఒక బిడ్డ పుడతాడు, ఒక బిడ్డ దేవుడు వేస్తాడు. అప్పుడు నువ్వు తల్లి బిడ్డవవుతావు, ఒక కొడుకును కనుక్కుంటావు, లేదా ఒక కూతురను నువ్వు కంటావు. ఎప్పుడు నీ తరపున 10 మందికి లేదా ఒక 20 మందికి చీరలు పంచిపెట్టు, లేనోళ్ళకి విధవరాళ్ళకి వాళ్ళ దేహాలను దీవిస్తాయి. అప్పుడు నీకు దేవుడు బిడ్డనిస్తాడు, గర్భఫలం ఇస్తాడు. నిజమే, బైబిల్లో అలా రాసింది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8-9 వచనాల్లో 8వ వచనంలో వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రం ఇచ్చుటయు, దిక్కులేని పిల్లలకు ఆహారం పెట్టుటయు, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. కాకపోయినా 9వ వచనం, అప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, ఆయన నేను ఉన్నాను అనును, నువ్వు అడిగింది నీకు ఇస్తాడు అని యెషయా 58:8-9 వచనంలో ఉంది. స్వస్థ వస్తుంది, సంతానం కలుగుతుంది, ఆర్థికంగా సహాయం కలుగుతుంది, నీ ఉద్దేశం నెరవేరుతుంది, నీ కన్నీరు తొలగించబడుతుంది. చాలామందికి ఈ విషయాలు బైబిల్లో ఉంటాయి కానీ నెరవేర్చరు. మందులకైతే లక్షలు ఇస్తారు, డాక్టర్కి అయితే ఇచ్చేస్తారు. హిందువులుగా ఉన్నవాళ్ళంటే ఒక బిడ్డ కోసం కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, బైబిల్ ప్రకారం మీరు జీవిస్తే, నేను చెప్పినట్లు మీరు చేస్తే దేవుడు బిడ్డనిస్తాడు మీకు.
ఒక కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తుంటాను. చాలామంది కుటుంబాలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఏడుస్తావు నువ్వు అని అడిగాడు దేవుడు. వాళ్ళ కోసం నువ్వు నెలంతా ఏడ్చావు, నెలకు ఒక 3,000 2,000 పంపారా వాళ్ళు? లేదు తండ్రి అన్నాను. వాళ్ళు ఉన్నవాళ్ళు హాస్పిటల్కి అయితే లక్షలు ఖర్చు పెట్టారు, నీకు ఒక 5,000 ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు, కాబట్టి నేను బెడ్ ఇవ్వను అన్నాడు. అంతే, ఖచ్చితం. ఏమంటే మీకోసం నేను కన్నీళ్ళు కారుస్తాను, ఒక బెడ్ ఇవ్వమని. నా ప్రార్థన ఫలించాలి, నీ ప్రార్థన ఫలించాలి. నెలకు 2,000 3,000 ఇవ్వలేరా? దేవుడికి ఇవ్వలేరా? మీరు నాకు ఇస్తారనుకోండి, మీ పేరు మీద చీరలు కొని దిక్కులేని వాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు, సూరిబాబు, అతనికి తల్లిదండ్రులు లేరు, వికలాంగు అతనికి బట్టలు తీసుకెళ్ళి ఇస్తుంటారు. అతను గడగడలాడుతూ తీసుకుంటాడు, అగ్గగలాడుతూ తీసుకుంటాడు. కొంతమందికి వికలాంగులకు ఇప్పటికీ కూడా రేషన్ కార్డులు లేవండి. కొంతమంది విధురాలకు ఇప్పుడు కూడా ఇంకా రేషన్ కార్డులు పెన్షన్ లేవు. ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, చూపించుతాను నేను. ఇప్పటికీ కూడా అక్కడక్కడ రాజకీయాల్లో ఇంకా మతలబులు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా చెడుగా ఉందండి. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. నేను చూసి వాళ్ళకి బట్టలు ఇచ్చి భోజనం పెట్టి అభినందిస్తుంటాను. అలా చేసినందువల్ల వాళ్ళకి బట్టలు ఇస్తాను, మీ పేరు మీద పలానా వాళ్ళకి అమ్మ పిల్లలు లేరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడని నేను చెప్తాను. నేను చేస్తాను, ఆ విధవరాలు చేస్తుంది, ఆ వికలాంగు చేస్తాడు. నీకు ఒక బిడ్డ కావాలని, నీకు ఆరోగ్యం కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీకు ఉద్యోగం కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీ జీవితంలో నెమ్మది రావాలని, సంపూర్ణ విడుదల కావాలని, నువ్వు ఆర్థిక బలపడి అప్పటి నుంచి బయటపడాలని ఈ వికలాంగులు, ఈ హ్యాండిక్యాపెడ్స్, బ్లైండ్స్, విడోస్ నీ వస్త్రాలు వాళ్ళు ఎప్పుడైతే కప్పుకుంటారో వారి దేహాలు నిన్ను దీవిస్తాయి, నీ జీవితంలో ఉన్న అడ్లన్నీ తొలగించబడతాయి. దేవుని స్తోత్రం. అప్పుడు మీ భార్య భర్తలో సమాధానం ఉంటుంది. నేను ఇలా చాలామంది చెప్పాను, ఎవరు వింటలేదు, నేను కూడా పట్టించుకోను. నా మాట వినకపోతే దేవుడి మాట నువ్వు వినలేనట్టే, నా మాట వింటే నువ్వు దేవుడి మాట విన్నట్టే. ఎలీషా మాట నయమాను ముందు వినలేదు, తర్వాత విన్నాడు, మనసు మార్చుకొని స్వస్థత పొందాడు. సునిమిరాలు దైవజనుడికి ఆహారం పెట్టింది, సన్మానించింది, ఎలీషా చెప్పినట్లు గది కట్టింది. ఆమె నడి వయసులో ఉంది, ఒక కొడుకును సంపాదించుకుంది. దైవజనులు చెప్పిన మాట విన్నవాళ్ళు బైబిల్లో వాళ్ళందరూ కూడా వారు కోరినవి పొందుకోగలిగారు. ఈరోజు ఎందుకు పొందుకోవట్లేదు తెలుసా? దైవజనుడు చెప్పిన మాట వినరు. పిల్లలు లేని వాళ్ళు మీరు ఎవరైనా సరే నాకు నెలకి ఒక 2,000 3,000 పంపండి, ఒక 5,000 పంపండి. మీకు డబ్బు ఉంది కదా, లేదా సరే 2,000 పంపండి, నెల పంపండి. మీకు దేవుడు పెట్టినే ఇవ్వకపోతే నన్ను నిలదీయండి. ఒక సంవత్సరం, ఒక 7 నెలలు చూడాలి మీరు, ఒక సంవత్సరం 7 నెలలు చూడాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులు నాకు కాదు, మీ పేరు మీద బట్టలు పంచి పెడతాను, వీడియో తీస్తాను, నేనే మీకు పంపిస్తాను, మీరు చూస్తారు. ప్రియులారా, లూకా సువార్త 11:41 ఏం రాస్తుంది? కాగా నీకు కలిగింది ధర్మం చేయి, అప్పుడు నీకు అన్నీ శుద్ధిగా ఉండును. అంటే నీ హృదయం శుద్ధి చేయబడుతుంది, నీ గర్భసంచి శుద్ధి చేయబడుతుంది, నీ జీవితం శుద్ధి చేయబడుతుంది, అప్పుల నుంచి విడుదల పొందుతావు, ఆరోగ్యం పొందుకుంటావు, బిడ్డను సంపాదించుకుంటావు, ఆర్థిక బలపడతావు, నీ కుటుంబంలో నెమ్మది సంపాదించుకుంటావు. అది దేవుడిచ్చేది. కొన్నేళ్ళు ధర్మం చేశాడండి. అపోస్తల కార్యం 10:3 ధర్మం చేసేటప్పుడు దేవదూత వచ్చింది. నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు పరలోకం చేరాయని దేవదూత వచ్చింది. ధర్మకార్యాలు చేయకుండా, ఎవరికి పెట్టకుండా, ఇవ్వకుండా పిసినాడతనంతో ఉంటే నువ్వేం పొందుకోలేవు, పరలోకం కూడా పొందుకోలేవు. పిసినాళ్ళకి పరలోకం లేదండి. దేవుడికి ఇచ్చినప్పుడు లెక్కలు కట్టేవాళ్ళకి పరలోకంలోకి రానివాడు, ఎవరిని రానివాడు. దయాగుణం ఉండాలి, సాధత్వం ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 1 కొరింథీ 12:4 1 కొరింథీ 12:4-7 కృపావరం నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచయం నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. 7 అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి చున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరొకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరొకరికి ఆత్మ వలన విశ్వాసను, మరొకరికి ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరమును, మరొకరికి
అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూసారా, వివేచన ఎందులో ఉంది? సాధువులకే వివేచన ఇవ్వబడుతుంది. రకరకాలుగా వాడబడుతున్నారు సేవకులు, అందరూ ఒకలాగే వాడబడరు. అయితే మనం ఏ సేవకుని తప్పు పట్టకూడదు, ప్రవచించే వాళ్ళని తప్పు పట్టకూడదు, కళలకు అర్థం చెప్పే వాళ్ళని తప్పులు పట్టకూడదు. స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారు, దెయ్యాలు వదలగొట్టే వాళ్ళు ఉన్నారు. మా సహోదరి ఉంది, ఆమె పేరు దయామని. దెయ్యాలను ఇట్టే వదలగొడుతుంది, రోగులను ఇట్టే బాగు చేస్తుంది. మా పరిచయలో ఉంది మా సహోదరి, ఆమె నా చెల్లెలు. ఆమెకు దేవుడు ఇచ్చాడంట కృపావరం, చెప్తుంది, సాక్షి చెప్పింది మన లైవ్లో. అనియా నాకు దెయ్యాలు వదలగొట్టే వరం దేవుడు ఇచ్చాడు చూడు అని చూపించింది. స్వస్థవరం ఇచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు. ఆమె ప్రవచిస్తుంది. మీరు పిలిస్తే నేను, మా చెల్లి, మేము వస్తాం. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. నా భార్య అద్భుతంగా వాక్యం చెప్తుంది, నా భార్య మంచి పాటలు పాడుతుంది, మంచి సింగర్. నా భార్య పాటలు పాడుతుంది, నేను పాటలు పాడతాను. ఆవిడ మెసేజరు, నేను మెసేజరు. మా సహోదరి స్వస్థవరం కలిగిన స్త్రీ. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం చెప్తుందంటే ఈ వాక్యంలో ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనం, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవలమై ఉన్నాము. చూసారా, ఈ ముక్కు నీ భాగంలో నేను కాను అన్నదనుకోండి, భాగంలో ఉండకుండా పోతుందా? జీవిత యాత్రలో, నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నా తోడుగా, నా నీడగా, నా తోడుగా,